గురూజీ విజయవాడ నుంచి సరోజిని కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి సరోజిని గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అమ్మా. తప్పకుండా అండి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. బాబు పేరు విజయ్ కుమార్ అండి, స్వాతి నక్షత్రం 2వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్తే గురూజీ. కోటి నమస్కారాలు అమ్మ, మా ఆశీస్సులు తల్లి. స్వాతి నక్షత్రంలో మీ అబ్బాయి జన్మించాడు, మహానక్షత్రంలో జన్మించారు, రాహు మహాదశలో. జన్మ జాతకం అయితే బాగుంది. ఏం తెలుసుకోవాలి తల్లి మీ అబ్బాయి గురించి? బాబు మ్యారేజ్ గురించి అండి, చూస్తున్నాం కానీ ఏం కుదరట్లేదండి. ఎందుకు కుదరతలేదు? అదే తెలియట్లేదండి. సంబంధం వచ్చి చూస్తున్నాడు, ఏం చెప్తున్నారు? అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? బాబు జ్యువెలరీ షాప్ లో చేస్తాడండి. జ్యువెలరీ షాప్ లో వర్క్ చేస్తున్నారా? వర్క్ కాదు, సేల్స్ చేస్తాడు. ఓకే, సేల్స్ మ్యాన్ జ్యువెలరీ షాప్ లో. ఓకే ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? బాబు ఇన్నాళ్ళ నుంచి బాబు చేసేది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి. శుభం తల్లి. బాబుకి ఎంతమ్మా వయసు ఇప్పుడు? 79లో పుట్టాడండి. 36 సంవత్సరాలు. అవును స్వామీజీ. 36 సంవత్సరాలు అవుతూ ఉంది. ఎందుకు లేటుగా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లికి ప్రయత్నిస్తున్నారమ్మా? 5-6 సంవత్సరాలు చూస్తున్నాం స్వామీజీ, ఏమీ కుదరట్లేదు. మీకు ఎలాంటి అమ్మాయి ఉండాలి చెప్పండి? ఓకే, మా బాబుకి అనుకూలంగా ఉంటే చాలు స్వామి. అనుకూలంగా అంటే మాకు కట్నాలు ఏం అక్కర్లేదు స్వామీజీ, పెద్ద చదువు కూడా అక్కర్లేదు. మామూలుగా ఇంటి పనులు చేసుకుంటే బాబుకి అనుకూలంగా ఉంటే చాలు. సరే తల్లి, అలాంటి అమ్మాయి కోరుకుంటే త్వరగా మీకు వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. నేను అబ్బాయికి సర్పశాపం కనబడుతూ ఉంది జన్మజాతకంలో, కుటుంబం నుంచి వచ్చిన సర్పదోషం. మీకు ఎంతమంది ఎంతమంది సంతానం? ఒక బాబు ఒక పాప అండి. బాబు వివాహం అయిపోయింది, పాప చిన్నది, వీడి పెద్దోడు. అర్థమైంది. మీ భర్త ఏం పని చేసేవారు? ఆయన కిరాణా షాప్ నడిపేవాళ్ళు స్వామి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, 8 ఏళ్ళు అవుతుంది. అర్థమైంది, నాకు అర్థమైంది. ఎందుకంటే జన్మజాతంలో సర్పశాపం వచ్చింది, మీ భర్త నుంచి ఇతనికి వచ్చింది అనమాట. ఈ సర్పశాపం ఉండేదాని వల్లనే మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లేదు పూర్తిగా, అది సగమే. జీవితంలో ఎక్కడ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు, ఏ దాంట్లోనూ తృప్తి జీవితం లేదు, ఆఖరికి వివాహం కూడా టైం కాలేదు. అంటే ఇది సర్పశాపం వల్ల 64 రోజులు రోజు ఉదయాన్నే లేసి 5 నుంచి 6 లోపు కాస్త గోపాలు తీసుకెళ్ళి నాగదేవతలు అంటే నాగశిల్లలకి పాలు పోసి నీళ్లు పోసి 6 ప్రదక్షిణలు చేయాలి 64 రోజులు. అలా చక్కగా చేస్తే ఆ సర్పశాపం తగ్గిపోతుంది తల్లి. తర్వాత మీ అబ్బాయికి జ్యేష్ఠ పుత్రిక అంటే అమ్మాయిల్లో మొదటి సంతానం అమ్మాయి. అమ్మాయిల్లో అన్నయ్య ఉంటాడు, అమ్మాయిల్లో మొదటి సంతానం అమ్మాయి. మీ ఇంటి నుంచి పరమిటి దిశ నుంచి వస్తుంది, మంచి సంబంధం. పరమిటి దిశ నుంచి వస్తుంది. ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళారు మీ ఇంటికి, ఆ సంబంధమే మళ్ళీ వస్తుంది, నిశ్చయం అయిపోతుంది. ఈ 2 monthsలో పెళ్ళైపోతుంది తల్లి. అంటే ఈ 64 రోజులు కంప్లీట్ అవ్వాలి. ఎప్పుడైతే అవుతుందో తర్వాత వివాహం నిశ్చయం అవుతుందమ్మా. అదొకటే చెప్పించండి, వేరే ఇంకేమీ అవసరం లేదు తల్లి. తర్వాత జీవితంలో మంగళవారం రోజు, ప్రతి జీవితాంతం మంగళవారం రోజు నాన్ వెజ్ ఇలాంటిది ఏమి తినకుండా సుబ్రహ్మణ్య స్వామిని, షణ్ముఖ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించండి. దేవుడి దయ వల్ల, మీరు చెప్పిన యోగక్షేమాల దయ వల్ల కానీ మా అబ్బాయికి విదేశాల్లో జాబ్ వచ్చింది గురుగారు. అది కొంత పర్వాలేదు కానీ అప్పులైతే తీరలేదు గురువుగారు ఇంకా పూర్తిగా. 32 సంవత్సరాలు అయింది గురువు గారు మా పెళ్ళయ్యి. కానీ ఇల్లు కట్టినట్టే కట్టి చేజారిపోయి వదిలేయాల్సి వచ్చింది. మాకు సొంత ఇల్లు అంటూ లేదు. అదే దాని గురించే మీకు అడుగుదామని. ఇప్పుడు ఏం చెప్పిన, మీ భర్త ఏం పని చేస్తారమ్మా? మా భర్త ఒక కంపెనీలో, బ్లేడ్ కంపెనీలో పనిచేస్తారు గురువు గారు, ఇక్కడ బాలనగర్లో, హైదరాబాద్లో. ఇంకా ఎన్ని లక్షలు అప్పు ఉంది? ఇంకా మాకు సుమారుగా 30కి దాకా ఉంటది గురువు గారు. కాదు తల్లి, అంత ఎక్కువ అప్పు ఎందుకు అయిందమ్మా? ఇప్పుడు పెళ్లికి ఎన్ని లక్షలు ఖర్చు చేశారు మీరు? సుమారుగా 15 లక్షలు చేశాం గురువు గారు. ఇంకా 30 లక్షల దాకా ఎలా ఖర్చు వచ్చింది? అది అప్పు తీర్చాలని చిట్టీలు వేసాం గురువు గారు. చిట్టీలు అదేమో సగానికి సగం చేతికి రావడము, ఎవరు తొందర పెడుతుంటే వాళ్ళకి ఇవ్వడము, అవేమో ఎత్తుకోవడము, అదేమో సరిగా కట్టలేకపోవడము, మా చేతికి డబ్బు లేకపోవడము, అలాగే అయిపోయి ఎక్కువైపోయింది గురువు గారు. అమ్మాయి జీవితం అన్నా బాగుందా? అబ్బాయి కూడా పెళ్లి చేశాం గురువు గారు. అబ్బాయి జీవితము బాగానే ఉంది.
కానీ ఇప్పుడు ఈ అప్పు బాధ అంతా అబ్బాయి మీదే పడింది గురుగారు. ఆ భగవంతుడు చిన్నగా ఏదైనా ఒకటి ఎచ్చుతకు వచ్చేస్తే అది పరీక్ష అనుకొని తెలుసుకోవాలి అప్పుడే. మళ్ళీ అలాంటి తప్పులు చేస్తూ ఉంటే అది ఎక్కువే అవుతుంది తల్లి. మీరు ఈ విచారంలో చాలా మీరు తప్పు చేసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది. సరే, ఇప్పుడు కొడుకు ఏం పని చేస్తాడు? కొడుకు సాఫ్ట్వేర్ గురుగారు. ఏ కంట్రీకి వెళ్ళాడమ్మా? ఫిన్లాండ్ వెళ్ళాడు గురుగారు. వెరీ గుడ్, వెళ్ళమని చెప్పండి. ఇంకా మీకు 2019-20 దాకా అప్పులు ఉంటాయి తల్లి. ఇంకా 3 సంవత్సరాల్లో అప్పన్నీ మొత్తం తెగిపోతుంది. అంతవరకు కొంచెం అన్నిటిని వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో మేము ఇస్తాం రవి, కానీ ఒక్కొక్కరికే క్లియర్ చేస్తురండి. ఇంట్లో దారిద్ర్యం ప్రవేశం చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ దారిద్ర దోషం తెలుగు బాగా చదువుతారా? చదువుతాను గురుగారు. ప్రతిరోజు సాయంత్రము ఇంటి దగ్గర లక్ష్మీదేవికి ఏదైనా ఎర్ర గులాబీ పూలు కానీ లేదా పూలు లేకపోయినా పర్వాలేదు, లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపమో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. ఆ లక్ష్మీ ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి అక్షతలు చేతిలో, పసుపు అక్షతలు చేతిలో పట్టుకొని కనకదార స్తోత్రము మరియు లక్ష్మీ అష్టకం నమస్తేస్తు మహామయ ఉంది కదా, ఈ శ్లోకం ఇవి 2 చదువుకొని ఆ అమ్మవారికి అక్షతలు వేసేయండి. అనుకూలమైతే మీ ఇంట్లో స్త్రీ సూక్తం మీ భర్త కానీ లేదంటే మీ కొడుకు కానీ రోజు చదువు అని చెప్పండి. లేడీస్ వద్దు, స్త్రీ సూక్తము. మీరు ఈ కనకదార స్తోత్రం మరియు ఈ ఒక లక్ష్మీ అష్టకం రోజు చదువుకోవాలి సాయంత్రం. తర్వాత రోజు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా ఈ మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు ఔదుంబర్ వృక్షం, అక్కడ వెళ్ళి ఒక 5 ప్రదక్షిణలు చేసుకొని ఒక దీపం వెలిగించుకొని రండి. ఇవి 2 రోజు చేస్తూ ఉంటే రోజుకి దారిద్ర్యం అనేది దూరమై ఇంట్లో అభివృద్ధి అవుతుంది తల్లి. మీరు ఇల్లు తుడిచేటప్పుడంతా కాస్త ఉప్పు వేసి ఇల్లు తుడుస్తూ ఉండండి, అది మంచిది. ఇది చక్కగా చేసుకోండి. త్వరలోనే ఆ పరమేశ్వరుడు మీకు శుభం కల్పిస్తాడు తల్లి. మంచిదవుతుందమ్మా. నమస్తే. లలిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఇక ఈరోజు యోగక్షేమం అంటున్న ముందు మీకు విచారం అంటే నిన్న మీకు తెలియచేశాను. బాగేపల్లి అనంతపురం అయిన తర్వాత కర్ణాటక బార్డర్లో బాగేపల్లి గడదిం వెంకటేశ్వర స్వామి పురాణ ప్రసిద్ధమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవం ఎప్పుడు? మే 10వ తేదీ. ఆ రోజున పక్కనే ఉన్న చేళూరు కార్కూరు క్రాస్లో విశేషంగా లోక కళ్యాణం కోసం రుద్రాభిషేకం చేస్తున్నాం ఉదయం 10 గంటలకి. మీరందరూ వచ్చి పాల్గొనండి. ఆ రుద్రాభిషేకంలో పాల్గొనే మహాసంకల్పం చేయండి. చాలా విశేషమైన ప్రోగ్రాం, మీరందరూ ఆహ్వానితులే, మీరందరూ రావచ్చు. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు భార్యాభర్తల సఖ్యత కోసం విశేషమైన యోగక్షేమం. ఈరోజు ఇంట్లో 2 దీపాలు వెలిగించాలి. అందులోకి కొబ్బరి నూనె లేదు అన్న వేరే ఏ నూనె ఉంటే ఆ నూనె ఒక దీపం వెలిగించి అందులోకి కాస్త తేనె వేయాలి. కాస్త ఒక్కొక్క డ్రాపు తేనె వేసి అందులో ఏదైనా నాణ్యము అంటే కాయిన్, ఒక్కొక్క రూపాయి కాయిన్ అందులో దీపంలో వేసేయాలి. వేసేసి చక్కగా మీరు ఈ ఒక అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. చదివిన తర్వాత మరుసటి రోజు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ కాయిన్స్ ఉంటాయి చూడండి, దాన్ని తీసుకెళ్ళి ఏదైనా దేవాలయంలో ఉండిలో కావచ్చు, లేదా ఎప్పుడైనా నదీ తీరానికి వెళ్తే నదిలో వేసేయచ్చు. ఆ కాయిన్ కాపర్ది అయితే చాలా మంచిది, అంటే రాగి కాస అయితే చాలా మంచిది. అర్థమైంది కదా? ఆ రాగి కాయిన్ ఉంటే మీరు యూజ్ చేయండి. ఎప్పుడైనా నదీ తీరంకో బావికో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి అందులో వేసేయండి. మీకు చాలా భార్యాభర్తలో అపారమైన నమ్మకము, ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు సన్నిహం అవుతారు. విశేషమైన యోగక్షేమం చక్కగా చేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరటానికి, అనురాగం పొందటానికి ఈరోజు సాయంత్రం దేవుడి ముందు నేతి దీపం వెలిగించి దీపంలో కాస్త తేనె పోసి ఒక రాగి నాణెం వెయ్యాలి. అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసి మర్నాడు నాణాన్ని గుడిలో హుండీలో వెయ్యాలి లేదా నదిలో వదలాలి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి ఓంకారం, కో పవర్డ్ బై జెర్సీ కర్డ్. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.